with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా డియర్ జిందగీ. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది గౌరీ షిండే, రాసింది కూడా గౌరీ షిండే. ఈ సినిమాలో ఆలియా భట్ అండ్ అలానే షారుఖ్ ఖాన్ లీడ్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. 25 November 2016 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసుకి దగ్గరైంది అనడంలో సందేహమే లేదు. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది అమిత్ త్రివేది గారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాలో మొత్తానికి 10 పాటలు ఉన్నాయి. అండ్ ఇందులో నా ఫేవరెట్ అయితే జస్లీన్ రాయల్ పాడిన లవ్ యూ జిందగీ, ఆల్సో లెట్స్ బ్రేక్ అప్, జస్ట్ గో టు హెల్ దిల్, తారీఫోన్స్ ఇవన్నీ కూడా అద్భుతమైన పాటలనే చెప్పాలి. సినిమా విషయానికి వస్తే కైరా ఒక ఆస్పైరింగ్ సినిమాటోగ్రాఫర్. తను ఎప్పుడూ కూడా తన సొంత ఫిల్మ్ ని డైరెక్ట్ చేయాలి అనే డ్రీమ్ లో ఉంటది. కాకపోతే ముంబైలో ఉండే ఒక చిన్న ఫర్మ్ లో పని చేస్తూ ఉంటది. బ్లంట్ అండ్ క్లినికల్. తను తన 4 బెస్ట్ ఫ్రెండ్స్ తో చాలా కంఫర్టబుల్ గా ఉంటది. ఫాతిమా, జాకీ, రోనా అండ్ గంజు. కైరా లైఫ్ చాలా డౌన్ టౌన్ గా మారిపోతుంది వెన్ షీ స్లీప్స్ విత్ హర్ ఫ్రెండ్ రఘువేంద్ర. తన ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఆ తర్వాత తన చైల్డ్హుడ్ స్వీట్ ఆర్ట్ అయినటువంటి సిడ్ తో బ్రేకప్ చేసుకుంటది. హీస్ అ పబ్ ఓనర్. ఆ తర్వాత రఘువేంద్ర లేటర్ గెట్స్ ఎంగేజ్ టు అనదర్ వుమెన్. అయితే కైరా ఉండే ప్లేస్ లో మొత్తం అందరూ కూడా గోల చేస్తే తన ఓనర్ వచ్చి వెకేట్ చేయమని అడుగుతాడు. ఎందుకు అంటే తన లైఫ్ స్టైల్ ఆ సొసైటీకి సెట్ అవ్వట్లేదు. అండ్ అపార్ట్మెంట్స్ లో అందరూ కూడా ఫ్యామిలీస్ అండ్ కపుల్స్ మాత్రమే ఉండడానికి అలౌ చేస్తాము అని చెప్పేసి అంటారు. కైరా వాళ్ళ పేరెంట్స్ తో ఉండడానికి గోవాకి వెళ్ళిపోద్ది తిరిగి. వాళ్ళ పేరెంట్స్ తో తనకి ఎన్నో అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఉంటాయి. అస్సలు ఆనందంగా ఉండదు. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉంటది. గోవాలో ఉన్నప్పుడు కైరా జుగ్ ఖాన్ ని కలుస్తుంది, సైకాలజిస్ట్, ఇన్సోమియా కొరకై. తనని ఒక మెంటల్ హెల్త్ అవేర్నెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడడం చూస్తుంది. తన అన్కన్వెన్షనల్ మెథడ్స్ ఆ సెషన్ లో అంతా విని తనపై తాను ప్రయత్నించుకుంటది. Meanwhile, she meets and starts a relationship with Rumi, another musician. But they quickly break up after she realizes they may not be right for each other. Subsequently, Kaira reunites with her younger brother, Kiddo, the only person in the family to who she confides. ఒక ఫ్యామిలీ ఈవెంట్ లో కైరా బర్స్ట్ అయిపోద్ది. అక్కడ she confesses that about her parents, like వాళ్ళని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నెగ్లెక్ట్ చేసి బర్న్ చేసేసి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో వదిలేశారు అని చెప్పేసి. కైరా ఇదంతా కూడా జగ్ కి నరేట్ చేస్తుంది. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వాళ్ళ పేరెంట్స్ తను చిన్నప్పుడే వదిలేశారని, వాళ్ళ బిజినెస్ ని రీబిల్డ్ ప్రయత్నం చేసుకోవడంలోనే ఉండిపోయారు. ఆ టైంలోనే కిడ్డో పుట్టాడు. అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లున్నా సరే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తో వాళ్ళ అమ్మగారు అబద్ధాలు ఆడడం ఇవన్నీ కూడా తను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చింది. అండ్ ఇదంతా జుగ్తో చెప్పాక జుగ్ తనకి ఏం సొల్యూషన్ ఇస్తాడు? లేదు నేనున్నాను, మనం రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దామా, పెళ్లి చేసుకుందామని అడుగుతాడా? ఆర్ జుగ్తో చెప్తూ జుగ్ ఇస్ ద రైట్ వన్ అని కైరాకి అనిపిస్తుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా డియర్ జిందగీ.